అటువంటి జడమైనటువంటిది ప్రతిస్పందన శక్తి లేని రాయి ఏమీ చెయ్యలేదు. అది ఉద్ధరణ ఎందుకు పొందుతుందంటే, ఎవరో ఒక మహాత్ముడటుగా వెళ్ళిపోతూ అమ్మయ్య కాసేపు కూర్చుందాం దాని మీద కూర్చుంటాడు. 1,00,000 సంవత్సరములు అలా పడున్న తర్వాత ఒక మహాత్ముడు కూర్చోడానికి అవకాశం అయింది కాబట్టి అప్పుడు మారుతుంది అది. కానీ ప్రతిక్షణం బుద్ధితో పుణ్యం కానీ పాపం కానీ ఏదైనా సరే చేసుకోవడానికి అవకాశం ఉన్న ఏకైక జన్మ ఇదొక్కటే. మరి నిద్రలో చేయలేం కదండి అని మీరు నన్ను మాట అడగచ్చు. అందుకే శాస్త్రం ఒక మాట చెప్తుంది, నిద్రని సమాధిగా మార్చుకోవచ్చు. నిద్రపోయే ముందు 11 మార్లు శివనామము, దాన్ని మార్చడానికి ఉండదు ఇహ. ఎందుకంటే లయం చేసేవాడు శివుడు ఒక్కడే. స్వల్పకాలిక లయం అంటే నిద్ర, వేరొక నామం చెప్పడానికి వీల్లేదు. నిద్రపోయే ముందు శివనామమును 11 మాటలు, నిద్ర లేచి కన్ను తెరవగానే ఇంకొక నామం చెప్పడాన్ని శాస్త్రం అంగీకరించదు. నాకు కులదైవం ఒకవేళ శివుడు కావచ్చు, నేను శివ అంటూ నిద్ర లేవకూడదు. నేను శ్రీహరి 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 అని 3 మాటలు, మొదటి మాట నోటి వెంట అదే రావాలి. నిద్ర లేచే ముందు శ్రీహరినామంతో లేవాలి, నిద్రపోయే ముందు శివనామంతో నిద్రపోవాలి.